కరెక్ట్ ఇప్పుడంటూ లేదు కదా. ఇంట్లో కూకున్న వాళ్ళకి చేస్తామన్నారు, ఇంకా చేయలేదు. తీసేసినాడు. టిట్కో ఇండ్లు ఇచ్చినాం కాక అమ్మ చెప్పేదేను. అప్పుడు టిట్కో ఇండ్లు మ్యాక్సిమము మనోళ్ళు చేనేత కార్మికులకి అందరికీ చేసాము. అప్పుడు మైనార్టీస్కి అందరికీ ఎవరికి లేదో చేసాము. ఆ ఇండ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అది స్టార్ట్ చేసింది. బ్రహ్మాండంగా అది చూస్తే ఆ ఏరియానే బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయేది. ఆ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పోయినాక దాన్ని వీళ్ళు ఏం పట్టించుకోలే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోయేటప్పుడు ఏ స్టేజ్లో ఉందో ఈ 5 ఏళ్ళు ఇప్పటి వరకు అదే స్టేజ్లోనే ఉంది. అదేం చేశారు, అప్పుడు కరోనా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించారు. ఆ గవర్నమెంట్ అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఉపయోగించారు. సరే, ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా వారం 10 రోజుల కింద పోయి చూసి వచ్చా. 63 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆడ 63 మంది మాత్రమే ఉన్నారు. 500 రూపాయలు కట్టిన వాళ్ళకి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకొక 6 నెలలకి సంవత్సరానికి గవర్నమెంట్ ఎలక్షన్లు వచ్చే ముందు అప్పుడు పోయి నేను జాయింట్ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ వాళ్ళకే ఫర్నిచరు గిర్నిచరు ఆ ఇంట్లో ఎట్లుంటుంది పెడితే వాళ్ళ ఇంట్లో టీ చేసి ఇస్తే ఆ రోజు వాళ్ళ ఇంట్లో టీ తాగాం. తర్వాత గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ పోయినాక 5 ఏళ్ళు దాన్ని ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ప్రాసెస్ వస్తూ ఉంది. దాన్ని మంచిగా చేసి అందరికీ చేసేటట్ల సార్ ఆలోచన చేస్తున్నారు. తొందరలోనే ఆ ఏరియా బాగా డెవలప్ చేసేదాన్ని చేస్తారు. మీ సమస్య ఏమి, ఆడ మీరు మగ్గాలు వేసేకి రాదు. మీకు మగ్గాలు వేసేకి రాదు అన్నప్పుడు ఒకసారి పట్టా ఇచ్చి ఇల్లు ఇచ్చినాక మరి ఇచ్చేదానికి కాదు. ఇప్పుడు ఆ పాపతో మాట్లాడిన వాళ్ళు భర్తలు 3 అన్నదమ్ములు, ఒకరికి వచ్చింది. ఆ 2 పైన ఇప్పుడు సచివాలయంలో పెట్టండి. ఇప్పుడు సచివాలయంలో మీరు ఇండ్లు లేని వాళ్ళు పెడితే 2 సెంట్లు స్థలము గవర్నమెంట్ ఇస్తుంది. పల్లెటూరులో అయితే 3 సెంట్లు ఇస్తుంది, ఆదోన్లో 2 సెంట్లు ఇస్తుంది. సచివాలయంలోన మీరు అది ఓపెన్ అయినప్పుడు పోయి అప్లై చేసుకోండి. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవన్నీ పెట్టి చేస్తే అప్పుడు 200 యూనిట్లు అనేది నాయి బ్రాహ్మణులది మీది గవర్నమెంట్ ప్రాసెస్లో ఉంది. 200 యూనిట్లు చేస్తారు. ఎందుకంటే ఈరోజు మీ ప్రాంతంలో తిరిగినాం కాబట్టి ఈ విషయం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోతాము. వీలైనంత తొందరలో చేనేత కార్మికులకి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఏర్పాటు చేపిస్తాం. ఇప్పుడు ఈ లైటు కొళాయి ఇవన్నీ కౌన్సిలర్ మున్సిపాలిటీ వాళ్ళు చూసేది. ఇప్పుడు మీ వార్డు కౌన్సిలర్ అమ్మాయి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్, ఇంకా పాప 7-8 నెలలు ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్తున్నారు కదా, నేను ఆ పాపకు కూడా చెప్తాను, మీ వార్డు పోయింటినమ్మా, వాడంతా ఈ సమస్య ఉంది, నువ్వు చూసుకోండి. అదేనమ్మా నేనేం చెప్తున్నా అంటే ఈడ దగ్గరే కదా ఆ పాప ఇల్లు కూడా, ఒకసారి పోండి. ఇట్లా అదేనమ్మా చాలా సార్లు పోయినప్పుడు ఆ పాప చైర్మన్ కాదు, అప్పుడు కౌన్సిలర్ ఒకటి, ఇప్పుడు ఆ పాప చైర్మన్. నేను కూడా చెప్తాను ఆ పాపకి, మీ వాడికే పోయిటమ్మా, వాడు సమస్య ఉంది, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ సమస్య చెయ్యని. ఇప్పుడు ఆమె గవర్నమెంట్ వేరే, మున్సిపాలిటీ వేరే. మున్సిపల్ చైర్మన్ ఆ పాప, మీ వాడు ఆమెకు పోయి చెప్పండి, అమ్మా నీ వాడు ఇప్పుడు నువ్వు చైర్మన్ ఇప్పుడన్నా చెయ్యని అట్లా అడగండి. ఆ పాప కూడా కొద్దిగా తెలివితేటలు ఉన్నాయి, తన వాడిలో పని చేసుకోవాలి కదా. నేను కూడా చెప్తాను ఆ పాపకి, మీరు పోతారంటే నేను చెప్తాను, పోయి అడగండి, తప్పేం లేదు. ఇప్పుడు ఆదివారం కదా, ఎట్లా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు సార్ కూడా వచ్చిందమ్మా, నీకే చెప్తున్నాడు, నేను కూడా చెప్తాను ఆయనకి. తనవాడు కదా, తనవాడు కాబట్టి తనవాడిలో కాలువలు గిల్లులు లైట్లు వీట్లు చూసుకుంటే ఆయనకు పేరు ఉంటుంది కదా. నేను ఉండండి మీరు, అదే అమ్మా నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డి మీకు రెన్యువల్ చేయలేదు, ఆయన రెన్యువల్ చేయాలి. ఇప్పుడు సచివాలయం నేను చెప్పేదినమ్మా,
సచివాలయంలో ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు అయితే ట్రాన్స్ఫర్లు చేశారు, వాళ్ళు ఏం తీసేయలే. వాలంటరీ వ్యవస్థ ఆయన తనకేదో తన స్వార్థం కోసం పెట్టుకున్నాడు. అప్పుడు తర్వాత కంటిన్యూ చేయొచ్చు కదా, ఆయన కంటిన్యూ చేయాల. మీకు లైఫ్ ఆయనే తీసేసాడు. ఆయన తీసేసినాక మీకు అడిగేదానికి ఏముండదు. జగన్మోహన్ రెడ్డిని అడగల.